హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము కర్ణాటక స్టైల్లో బిసిబెల్లి బాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో నేను నలుగురికి సరిపడా బిసిబెల్లి బాత్ కుక్ చేస్తున్నానండి. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్, 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకోవాలి. సో బాగా క్లీన్ చేసి ఒక 3 to 4 టైమ్స్ క్లీన్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ అండ్ 1 గ్లాస్ కందిపప్పు. సో దానికి నేను 5 గ్లాసెస్ వాటర్ పోసానండి. సో ఇదంతా నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను ఈ రైస్ ఇప్పుడు. సో కాస్త సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఈ వెజిటేబుల్స్ వాడుతున్నానండి: క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, పొటాటో అండ్ స్వీట్ కార్న్. సో ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ రైస్కి ఈ చింతపండు సరిపోతుంది. సో వెజిటబుల్స్ అన్నీ రైస్ కుక్ అయ్యేలోపు కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ పెట్టేసి ఒక ప్యాన్ పెట్టి అందులో స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి నేను. సో ఆయిల్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత మనము బిర్యానీ ఆకు, సో మసాలాలన్నీ పడాలండి. సో అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. సో బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, 4 లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఈ ఆయిల్ కాస్త బాయిల్ అయిన తర్వాత ఇందులో వేసేయాలి. సో అన్నీ ఒకేసారి వేసేయచ్చు. సో వేసేసి కాస్త ఆయిల్ పట్టుకునేలాగా మిక్స్ చేయాలండి. సో ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి, ఆయిల్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా. తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసానండి. అండ్ దెన్ ఎంటీఆర్ పౌడర్ కూడా, ఎంటీఆర్ బిసిబెల్లి బాత్ పౌడర్ రెడీగా పెట్టుకోండి. అండ్ దెన్ సో వాటర్ వేసాం కాబట్టి ఒక 10 minutes అయితే ఉడకాలి. ఇది బాగా ఉడికితేనే మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో ఈలోపు మనము ఇందాక పెట్టిన రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. సో రైస్ చూస్తుంటే ఉడికినట్టే ఉంది. సో ఒక్కసారి స్పూన్తో కన్సిస్టెన్సీ చెక్ చేద్దాము. చూస్తుంటే కరెక్ట్గానే కుక్ అయినట్టుంది. సో అలానే ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు, గట్టిగా కూడా ఉండకూడదండి. సో మనదైతే ఇప్పుడు రైట్ కన్సిస్టెన్సీ ఉంది. సో ఇలా ఉండాలండి రైస్. సో రైస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇక్కడ వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయి ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసుకుందాము. సో ఇలా స్పూన్తో ప్రెస్ చేసి చూస్తే మనకు వెజిటబుల్ కుక్ అయిందో లేదో తెలిసిపోతుంది. సో ఇలా చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోతే కుక్ అయినట్టు. సో ఇక్కడ వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. సో ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇంకా ఎంటీఆర్ బిసిబెల్లి బాత్ పౌడర్ నేనైతే 2 స్పూన్స్ వేసాను. సో మన క్వాంటిటీని బట్టి మనము వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్కి ఈ 2 స్పూన్స్ ఆఫ్ బిసిబెల్లి బాత్ పౌడర్ వేసాను. తర్వాత కొంచెం కారం కూడా వేయాలి. సో చిల్లీ పౌడర్ అగైన్ ఇట్ డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్. సో అది కారం పొడి కూడా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలి. సో వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోతుంది మొత్తము. సో బిసిబెల్లి బాత్కి వాటర్ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో నేను మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇందాక మనము నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ వేయాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేయాలి. సో
అంత రైస్ వేసేసి, సో రైస్ అయితే బాగా కుక్ అయింది. సో అంతా ఆ రైస్ వేసేసి ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఒక 2 minutes బాయిల్ అయితే ఆ మసాలా అంతా రైస్కి పట్టుకుంటుంది. సో చూడండి, వేడి వేడి బిసిబెల్లిబాత్, కర్ణాటక స్టైల్ బిసిబెల్లిబాత్ రెడీ. సో దీనికి పెద్దగా టైం కూడా ఏం పట్టదండి. సో మీరు ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఫినిషింగ్ టచ్ మనం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.